అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల తర్వాత అటు కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఈరోజు మన శాసనసభ సమావేశాలు కూడా 16వ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి సంబంధించి ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంగానే పిలుస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం టీడీపీకి సంపూర్ణమైన మెజారిటీ వచ్చినా కలిసి పోటీ చేశారు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఇది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి. మరి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. గత 2 పర్యాయాలు కూడా ఎన్డీఏ కేంద్రంలో కొలువు తీరిన తర్వాత ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా చేయలేదా అన్నట్టు ప్రతి దానిలో వేలు పెట్టారు తప్ప ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదు. ఈరోజు నీ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అది లేదు అని చెప్పిన తర్వాత మిగతా రాష్ట్రాలకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనాల కోసం. మన రాష్ట్రానికి ఇవ్వాల. ఈరోజు మేము హోదాను సాధిస్తామని చెప్పని గతంలో ఎన్డీఏతో కలిసి ఉండి బయటకు వచ్చి ప్రత్యేక తరగతి హోదా కోసం ఉద్యమం చేసిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉద్యమం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరోసారి ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండు ప్రత్యేక తరగతి హోదా, దానితో పాటు వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి ప్యాకేజీ అది కూడా సంపూర్ణంగా ఇవ్వలే. ఏదో జిల్లాకి సంవత్సరానికి 50 కోట్లు చొప్పున ఏదో ఎంగిలిజై విధించినట్టు ఎన్డీఏ ఆ రోజుని నరేంద్ర మోడీ ప్రభుత్వం విధులిచ్చింది. ముందు 4వ విడత ఇచ్చినటువంటి నిధులను కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అంటే వాటిని సాధించడంతో పాటు ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పర్యటన చేశారు. గత ప్రభుత్వం ధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వం అన్నట్టు వైసీపీ ప్రభుత్వంది చేతకాంతనం ఉంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుని పండబెట్టేటటువంటి లక్షణం అది ఎన్డీఏ దగ్గర నుంచే, బీజేపీ నుంచే ప్రారంభమైంది. అనేక దఫాలు వీళ్ళ పార్లమెంటు సభ్యులు పోలవరం మీద ప్రశ్న వేస్తే నిర్వాసితులకు సంబంధించి దాన్ని వీళ్ళు అంగీకరించేటటువంటి పద్ధతుల్లో ఆర్థిక మంత్రి కానివ్వండి, లేకపోతే నీటిపారుదల శాఖ, జలవనరుల శాఖ మంత్రి కానీ కేంద్రంలోని వాళ్ళు పార్లమెంట్లో చేసిన ప్రకటనలు చూస్తే పూర్తిగా పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగానే మాట్లాడారు. ఈరోజు ఎంతసేపు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మేము అంతవరకే మా బాధ్యత అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం వలన నిర్వాసితులు అయ్యేటటువంటి 1,00,000కు పైగా గిరిజనులకు సంబంధించి చెల్లించాల్సిన నష్టపరిహారం అదే 36,000 కోట్ల రూపాయలు అంచనాకు వచ్చారు. అంటే గిరిపుత్రుల్ని మేము ముంచేస్తాము, ప్రాజెక్టు కడతామని చెప్పనేటటువంటి పద్ధతుల్లో ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఈరోజు మేము ఎన్డీఏ అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం అరే నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని సాధిస్తారా లేదా అన్నది దాని మీద స్పష్టం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకి వెళ్ళి వచ్చారు. నిన్న అమరావతికి పర్యటన చేశారు. పర్యటనలు చేయడం కాదు, మీరు కేంద్రం నుంచి, ఇది కేంద్ర ప్రాజెక్టు, నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంతో పాటు అన్నింటినీ సాధించాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని మీద రాష్ట్ర ప్రజలకి తమ వైఖరి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైల్వే జోన్కి సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడాల్సినటువంటి రైల్వే జోన్కి సంబంధించి స్వయాన ప్రధానమంత్రి గారు 19 ఎన్నికలకు ముందు ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ఆయన ఇక్కడ హామీ ఇచ్చారు. 5 సంవత్సరాలు అయిపోయాయి. ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం మేము జోనల్ కార్యాలయ నిర్మాణానికి స్థలం ఇవ్వలేదు అనేటటువంటి పేరుతోని ఏ రోజు నుంచి జోను పనిచేస్తుందో చెప్పడానికి తీరలేదు. ఇది చాలా అన్యాయమైంది. జోనల్ కార్యాలయం నిర్మించిన తర్వాతే జోన్ ఏర్పడుతుంది అని చెప్పారంటే ఈరోజు ఎక్కడా అలా లేదు. మనం అంతా రాజధాని నిర్మించుకొని ఇక్కడికి తెచ్చుకోలేదు కదా రాజధాని.
మన అసెంబ్లీ ఇవన్నీ కూడా ఆగమేఘాల మీద తాత్కాలిక అసెంబ్లీని మిగతా రాజధాని భవనాలని నిర్మించుకొని రాజధాని తరలించుకున్నారు. ఆ పద్ధతిలో ఏ రోజు నుంచి రైల్వే జోన్ ఇక్కడ ఫంక్షనింగ్లోకి వస్తుందో చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర రైల్వే శాఖ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకని దాన్ని కూడా తక్షణమే సాధించాలి. వీటన్నిటికన్నా అందరూ బీజేపీ వాళ్ళు, ఇక్కడ ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళు మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమే అని చెప్పని మాట్లాడారు. అలాగే ఇప్పుడు అధికారంలో రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యక్షంగా పాల్గొని మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణని అడ్డుకుంటాము, ఇది ప్రైవేటీకరణ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు, డెడ్లైన్ ఇచ్చారు గత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ సమయంలోనే మీరు దీన్ని ప్రైవేటీకరణ ఆపారో లేకపోతే మీకు చేత కాదు, నేనే రంగంలోకి దిగుతానని చెప్పని ఆయన చెప్పారు. సరే, ఆ సమయం డెడ్లైన్లు అన్నీ అయిపోయి ఇప్పుడు ఈయనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీఏలో భాగస్వామి. వీరు కూడా కేంద్రంలో ప్రభుత్వానికి వాళ్ళ పార్లమెంటు సభ్యుల నుంచి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయాలి. మీరు వచ్చి హామీ ఇచ్చారు, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడుతామని చెప్పి. ఇప్పుడు కేంద్ర మంత్రులు ప్రకటనలు ఏంటండి? కిషన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో జరగదు, ఇప్పుడే జరగదు అని చెప్పి ఆయన స్పష్టంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది అనేటటువంటి స్పష్టమైన ప్రకటన చేయకుండా ఆయన ఒక యాంబిగ్విటీతోని మేము ప్రైవేటీకరణ ప్రక్రియని నిలుపుదల చేయలేదు, కాకపోతే వాయిదా వేస్తున్నాం అనేటటువంటి అదే రింగ్ అవుతుందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.